మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో ప్రొజెక్షన్ వేసాం సినిమాని. ఎందుకంటే బెజవాడలో ఈ సినిమా మీద చాలా గొడవలు జరిగినాయి, అది అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది నాయకులు బెజవాడలో ఈ సినిమాని మమ్మల్ని ఏదో కించపరిచే విధంగా తీశారు. ఈ సినిమాని దేవినేని అని టైటిల్ పెట్టి మమ్మల్ని కించపరచడానికి ఈ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా విషయంలో హైకోర్టు కూడా డైరెక్టర్గా నాకు మా ప్రొడ్యూసర్స్కి కొన్ని లెటర్స్ పంపించడం జరిగింది. ఈ సినిమా విషయంలో బెజవాడలో కొంతమంది నాయకులు డౌట్ పడుతున్నారు. అంటే రియల్ ఇన్సిడెంట్ తీశాను, జరిగిన కథను తీశారని చెప్పేసి చాలామంది నాయకులు భయపడ్డారు. బెజవాడ రౌడీవాడ కాదండి. మా దృష్టిలో బెజవాడ రౌడీవాడ కాదు. బెజవాడ అనేది ఒక నాయకత్వ లక్షణాలు ఉన్న ఒక రాజకీయ వాడ అంటారు దాన్ని. మహానటులు పెద్ద అయిన ఎన్టీ రామారావు గారు కూడాను బెజవాడ అడుగుపెట్టి బెజవాడిని చాలా ప్రశాంతంగా ఉంచారు. ఎన్టీ రామారావు గారు బెజవాడ ప్రశాంతంగా ఉండాలని ఎలా కోరుకున్నారో అలా ప్రశాంతంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఈ సినిమాని మళ్ళీ నేను ఇలా చేయటం జరిగింది. అయితే అక్కడ ఉన్న నాయకులు, బెజవాడలో ఉన్న ముఖ్యమైన నాయకులు ఎవరు కూడాను ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడు శత్రుత్వంతో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చెప్పుకోలేదండి. వాళ్ళ అనుచరుల వల్లే ఇలా జరిగిందని నేను ఈ సినిమా చేశాను. అది తెలుసుకోలేని కొంతమంది నాయకులు వాళ్ళు నా మీద రకరకాలుగా ప్రెస్ మీట్ పెట్టి, ఈ సినిమా మీద రకరకాల ప్రెస్ మీట్ పెట్టి చాలా గందరగోళం చేశారు. మన గుంటూరు అంటే ఏపీ హైకోర్టు కూడాను వాళ్ళలో కొంతమంది ఫ్యామిలీస్కి ఈ సినిమా చూపించమని మమ్మల్ని కోరటం జరిగింది. అందుకు మేము గౌరవంగా బెజవాడ నుంచి ఆ నాయకుల్ని కొంతమందిని పిలిచి మేము ఈ సినిమా చూపించడం ఈరోజు జరిగింది. వాళ్ళు సినిమా చూసిన తర్వాత చాలా ప్రశాంతంగా చాలా బాగుంది, దీంట్లో గొడవలేం లేవు, మేము అనవసరంగా భయపడ్డాము, భ్రమపడ్డాము, చాలా మంచి సినిమా ఇది. ఒక విధంగా చూస్తే బెజవాడిని చాలా గొప్పగా చూపించారు. బెజవాడలో నిజంగా రౌడీజం లేదని చూపించారు. నిజంగా లేదు రౌడీజం అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. అది రౌడీల గోల కాదండి, రాజకీయ గోలనే నేను చూపించాను. నేను అందరూ కూడాను థియేటర్ యజమానులు కానీ ప్రేక్షకులు కానీ ఈ సినిమాని మీరు చూడండి, ఆదరించండి. థియేటర్ వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు బెజవాడ నాయకులే వచ్చి సినిమా చూసి చాలా బాగుంది, మంచి సినిమా ఇది, మేము ఈ సినిమాని ఆదరిస్తామని చెప్పేసి అందరూ కూడాను వాళ్ళు చెప్పేసి వెళ్ళడం జరిగింది. బెజవాడలో ఇవాళ హైకోర్టులో కేసు వేశారు ఈ సినిమాకి సంబంధించి. దేవినేని రవీంద్ర అని ఆయన వేశారు. సరే, దేవినేని రవీంద్ర గారు అంటే దేవినేని అవినాష్ గారికి చాలా సన్నిహితుడు. వంగవీటి సినిమా టైంలో దేవినేని నెహ్రూ గారు ఒక మాట చెప్పారు, నా గురించి మంచిగా చూపించనే, నా గురించి చెడుగా చూపించనే, ఏమి చూపించినా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే రాజ్యాంగం మనకు కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైట్ ప్రకారం రామ్ గోపాల్ వర్మ గారు ఏం చూపించినా నేను దానికి అంగీకారమే, నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. అది నెగిటివ్ చూపించినా పాజిటివ్ చూపించినా ఏమైనా సరే అది ఆయన ఇష్టం అని చాలా క్లారిటీగా దేవినేని నెహ్రూ గారు చెబితే, దేవినేని నెహ్రూ గారి ఆశయాలకు విరుద్ధంగా మరి ఆ దేవినేని రవీంద్ర గారు మరి కోర్టులో కేసు వేసి ఈ సినిమా గురించి అంత చేసి ఆ రవీంద్ర గారు మరి దేవినేని అవినాష్తో ఉంటూ ఇలా చేయటం అనేది మరి ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ విచక్షణ, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. డెఫినెట్గా అది కరెక్ట్ కాదు. ఒక బెజవాడ అనేది చలసాని వెంకటరత్నం గారు ఉన్నంత వరకు ఒక ప్రశాంతంగా ఒక నీతి, న్యాయం, ధర్మం ఒక పద్ధతి ప్రకారం నడిపించిన చలసాని వెంకటరత్నం గారు ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ రౌడీ రాజకీయం అనుకోవచ్చు, కులతత్వాలు అనుకోవచ్చు, రకరకాలుగా వచ్చి బెజవాడ ఏ రకంగా జరిగింది అనేది ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలిసినదే, ఇది కొత్తది కాదు. ఇంకోటి ఏంటంటే శివనాగ్ గారు దాన్ని ఇన్స్పిరేషన్గా బేస్ చేసుకుని ఒక సినిమాటిక్గా సినిమా హంగులతో సినిమాలో అలరించేటట్టుగా ఒక మాస్ కానీ ఇతరత్ర అన్ని యాంగిల్స్లో ఒక పాటలు కానీ ఇవన్నీ ఉండేట్టుగా ఒక సినిమా రూపొందించారు. ఏ సినిమా తీసినా ఒక బేస్ తీసుకునేటప్పుడు డెఫినెట్గా సినిమాటిక్గా హీరోయిజం బిల్డప్స్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి దాన్ని మరి ఆయన దేవినేని అవినాష్ గారు మరి ఎందుకు చేశారో, మరి ఆయన ఎందుకు చేస్తున్నారో, ఈవెన్ విజయవాడ అటు సైడ్ కూడా థియేటర్స్లో కూడా మీరు థియేటర్స్ ఇచ్చేయద్దు అది ఇదనో లేకపోతే ఇంకోటనో మరి అది ఏందో అది ఆయనకే తెలియాలి. ప్లస్ ఆయన ఒక తండ్రిగా ఆయన తండ్రి చెప్పిన మాటకి ఒక కొడుకుగా ఆయన ఎదురెళ్ళి ఆయన అనుచరుడితో ఈ పని చేపించడం అనేది అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. మీడియా మిత్రులకి నా నమస్కారాలు. నాకు ఇక్కడ ఈ వాతావరణంలో నాకు దేవినేని నెహ్రూ గారు ఒక్కలే కనపడుతున్నారు, ఎవరు కనపడట్లా. నాకు ఆయన బ్లెస్సింగ్స్ అది నాకు చక్కగా ఉంటుంది. ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు చూసి ఉంటారు ఈ సినిమాని, చూసి విజయవాడలో ఎలాగుంది ఏందనేది చెప్పి
ఇంకా థియేటర్లు మాకు ఎక్కువ పెరిగి మాకు మంచి కలెక్షన్స్ వచ్చి ఇద్దరు అభిమానులు బాగా ఈ సినిమాను సక్సెస్ చేసి మమ్మల్ని బాగా మేము మంచి సినిమా తీసాం అనే ఉద్దేశంతో వాళ్ళు బాగా చెప్పుకొని అది ప్రచారం అయిపోయి మీ మీడియా ద్వారా మీరు ఈరోజు చూశారు కాబట్టి దీన్ని మీరు బాగా హైక్ చేసి దీన్ని బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాను. నా పేరు ఇందులో దేవినేని మురళి. డైరెక్టర్ గారు నా మీద పెట్టుకున్న హోప్స్కి నేనైతే ఫుల్గా ఇచ్చేసాను. సినిమా చూసిన తర్వాత రెస్పాన్స్ అయితే చాలా క్రేజీగా ఉంది. నాకైతే డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజకీయానికి రాజధాని విజయవాడ. ఆ విజయవాడకు సంబంధించిన స్టోరీని తీసుకొని శివనాగ్ గారు చాలా చక్కగా కమర్షియల్ యాంగిల్తో ఈ సినిమాని తీశారు. ఇంతకుముందు 2-3 సార్లు ప్రొజెక్షన్ వేసినా కానీ ఫస్ట్ టైం ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. ఈ సినిమాలో ఏ వర్గానికో ఏ వ్యక్తికో అనుకూలంగా కానీ వ్యతిరేకంగా లేదు. చాలా బాగా సినిమా తీశారు శివనాగ్ గారు. ఆల్ ది బెస్ట్ శివనాగ్ గారు. ఈ సినిమా మంచి సక్సెస్ చేయాలని తెలుగు ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను.